అన్నమయ్య జిల్లా రాయచోటిలోని డీఈఓ ఆఫీస్ ఎదుట ఏఐఎస్ఎఫ్ నేతలు ధర్నా నిర్వహించారు. 10th పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వరకు పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విఫలం కావడానికి మంత్రి లోకేష్ కారణమని విద్యార్థి నేతలు ధ్వజమెత్తారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ పేదలకు విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని విమర్శించారు. విద్యా వ్యవస్థలోని కుంభకోణాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కింద విద్యార్థులతో పెద్ద ఎత్తున రూపాయికి రూపాయలు తోడేస్తూ ఫీజులు కట్టించుకున్నారు తప్ప జరిగినటువంటి తప్పుకు విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ నైతిక బాధ్యత వహించలేదు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము మరోమారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే 10వ తరగతి పరీక్షకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే డబ్బులు చెల్లించారో వాటిని తిరిగి విద్యార్థులకు చేరవేయాలి. మరి అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఇవాళ డిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో పెద్ద ఎత్తున దోపిడీ దందా ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తూ ఉన్నాయి.